గోపికృష్ణ జమ్మూలో కూడా అలాంటి సిచువేషన్ కనిపిస్తోంది. గోపికృష్ణ సో ఎల్ఓసి వెంబడి అన్ని ప్రాంతాల్లో కూడా అలాంటి సిచువేషనే ఉంది అని చెప్పాలా? బికాజ్ ఎందుకంటే సరిహద్దు గ్రామాలన్నిట్లో అలానే అన్ని రాష్ట్రాల్లో కూడా కాల్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కువగా ఎక్కడ బాగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది కాల్పుల విరమణకు సంబంధించి పాక్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కువగా కాల్పులు జరుపుతున్నారు? అలానే మీరు ఇంతకు ముందు చెప్పారు బిఎస్ఎఫ్ జవాన్ కూడా చనిపోయారని చెప్పి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పాక్ కాల్పుల్లో ఒక బిఎస్ఎఫ్ జవాన్ చనిపోవడం జరిగింది. ఇంతియాజ్గా ఇతన్ని గుర్తించడం జరిగింది. సో దీన్ని బిఎస్ఎఫ్ కూడా ధృవీకరించడం జరిగింది. ఇటు ఆర్ఎస్పుర సరిహద్దు కాల్పుల్లో బిఎస్ఎఫ్ అధికారి చనిపోయారు. ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఇమ్తియాజ్ ఇటు వీరమరణం పొందారు. కాల్పుల విరమణ ముఖ్యంగా ఒమర్ అబ్దుల్లా ఒక మాట చెప్పారు, ఇది 2 రోజుల క్రితమే ఈ అంగీకారం వచ్చి ఉంటే 16 మంది అక్కడ పౌరులు బతికుండేవారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయేవారు కాదు అని. ఈ ఒప్పందం జరిగిన 3 గంటల వ్యవధిలో ఇటు కాల్పులు విరమించాలని నిర్ణయించుకుని పాక్ కాళ్ళబేరానికి వచ్చిన 3 గంటల్లో మరొక బిఎస్ఎఫ్ అధికారిని మనం కోల్పోయాం. ఇది చాలా బాధాకరమైన విషయం. సో ఖచ్చితంగా భారత భద్రతా దళాలు దీనికి ప్రతీకారాన్ని తీర్చుకోబోతున్నాయి. సో ప్రస్తుతం ఇంకా చాలా చోట్ల ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, అలాగే రాజస్థాన్, గుజరాత్ ఈ సరిహద్దు ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. బిఎస్ఎఫ్ దళాలకి పూర్తి అధికారాలను ఇచ్చారు. ఎవరు కనిపించినా సరే కాల్చి పడేసే ఆదేశాలు, అనుమానితంగా ఎవరు కనిపించినా సరే సరిహద్దుల్లో ఫైరింగ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే భారత దళాలు, బిఎస్ఎఫ్ దళాలు సన్నద్ధమయ్యాయి. అలాగే ఎదురు కాల్పులు కూడా జరుపుతున్న పరిస్థితి. పాక్ దళాలు ఆర్టిలరీ వెపన్స్, ఇటు మందుగుండు సామాగ్రి, అలాగే భారీ షెల్లింగ్స్తో, మోటార్ షెల్లింగ్స్తో కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి. అలాగే డ్రోన్స్ కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒమర్ అబ్దుల్లా ఒక వీడియోని ఎక్స్లో పోస్ట్ చేశారు. అందులో పేలుడు శబ్దాలు, అలాగే డ్రోన్స్ గగనతలం నుంచి వెళ్తున్న దృశ్యాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా ఈ రాత్రి మరోసారి పాకిస్తాన్కి కాలరాత్రి కాబోతోంది. ఒక పక్క ప్రధాని నివాసంలో ఇంకా ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది. ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించి నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పాకిస్తాన్ ముందు ఎటువంటి ఆంక్షలు ఉంచాలి, అలాగే సరిహద్దు భద్రత దళాల సన్నద్ధతకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ఒక సమీక్ష జరుగుతున్న సమయంలో కేవలం 3 గంటల గోపికృష్ణ మీరు అంటున్నట్టుగా ఒక స్ట్రాంగ్ రియాక్షన్ భారత ప్రభుత్వం నుంచి, ఎందుకంటే కాల్పుల విరమణని ఉల్లంఘించింది అగైన్ కొన్ని గంటల్లోనే. సో భారత ప్రభుత్వం ముందే చెప్పింది యుద్ధ చర్యగా భావిస్తాము అని చెప్పి. సో గట్టి చర్య ఉండబోతుందని భావించాలా, లేదంటే యుఎస్ మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉందా? డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు చెప్పారు, సో 2 దేశాలు కూడా అగ్రిమెంట్కి వచ్చాయి, అగ్రి అయ్యాయి, అభినందనలు చెప్పారు. కానీ కాసేపటి వరకు కూడా, కొద్దిసేపు వరకు కూడా ఆగలేకపోయింది పాకిస్తాన్. సో వాళ్ళేమైనా ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే భారత్ ఈసారి తగ్గేదే లేదు అనుకుంటుందా? ఇక ఈ విషయంలో తగ్గేదే లేదన్నట్లుగా భారత ప్రభుత్వ వైఖరి ఉండబోతోంది. అమెరికా భారత్ని ఒత్తిడి చేయలేదు. కాళ్ల బేరానికి వచ్చి మీరు కాల్పుల్ని ఆపండి అని చెప్పి అడిగినందుకు, అలాగే అంతర్జాతీయ సమాజం కూడా ఒకనొక దశలో చర్చలు జరిపినందుకు గాను భారత్ ఈ కాల్పుల విరమణకి అంగీకరించింది. కానీ మొదటి నుంచి దాడి చేస్తుంది పాకిస్తానే, పాకే దాడులను విరమించుకోవాలని చెప్పి భారత్ మొదటి నుంచి చెప్తుంది. ఇప్పుడు కూడా కాల్పుల విరమణకి అంగీకరించిన తర్వాత కూడా పాకిస్తానే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతున్న పరిస్థితి. కాబట్టి సో దేశ భద్రత, ఇప్పుడు ఒక బిఎస్ఎఫ్ జవాన్ చనిపోయారు. సో దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా గట్టి మూల్యాన్ని ఇటు పాకిస్తాన్ చెల్లించుకోబోతోంది. ఈ రాత్రి ముఖ్యంగా వరుసగా 2-3 రోజులుగా కూడా పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ బేస్లను కోల్పోయారు, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ని కోల్పోయారు, వాళ్ళ సైన్యాన్ని కోల్పోయారు, వారి యొక్క ఆర్మీ ముఖ్యంగా ఎక్కడైతే బేసెస్ ఉన్నాయో, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో వాటిని కోల్పోయారు. అలాగే వాళ్ళు స్టోరేజ్ చేసుకునే అమ్యునిషన్స్ గోడౌన్స్ని బ్లాస్ట్ చేశారు, వాళ్ళ డిఫెన్స్ సిస్టాన్ని బ్లాస్ట్ చేశారు. అయినా కూడా పాకిస్తాన్కి బుద్ధి రాలేదు. ఇప్పుడు మరొకసారి బిఎస్ఎఫ్ జవాన్ చనిపోయారు. అలాగే అనేక చోట్ల ఫైరింగ్ జరుగుతుంది. అఖ్నూర్ సెక్టార్, రజౌరి, సాంబా, ఇంకా చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం కతువా, అలాగే సుందర్బాని, అఖ్నూర్ ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం షెల్లింగ్ అలాగే ఫైరింగ్ అనేది కొనసాగుతుంది. అలాగే పంజాబ్లో బ్లాక్అవుట్ ప్రకటించారు, ఫిరోజ్పూర్లో బ్లాక్అవుట్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా పఠాన్కోట్లో మరోసారి ముఖ్యంగా బ్లాక్అవుట్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో సరిహద్దు వద్ద భద్రత అయితే ముఖ్యంగా భద్రతా బలగాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఇక భారత దాడికి పాకిస్తాన్ సన్నద్ధం అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. మనం మొదటి నుంచి చెప్తున్నాం, భారత బుద్ధి వక్ర బుద్ధి అది మాట మీద ఉంటుందా అని మీరు కూడా అడిగారు. కానీ వక్ర బుద్ధి బయటపడింది. సో ఖచ్చితంగా ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోబోతోంది. ఆర్మర్డ్ ఫోర్సెస్కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏ క్షణంలో అయినా సరే ముఖ్యంగా భారీ ఆయుధాలతో ఇటు మిసైల్స్తో, క్షిపణులతో పాకిస్తాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చావు దెబ్బతింది. 3 రోజులుగా
ఇటు పాకిస్తాన్ అక్కడ ఇస్లామాబాద్లో కానీ, లాహోర్లో కానీ, రావల్పిండిలో కానీ, ఇటు సేల్కోట్లో కానీ ఎక్కడ చూసినా సరే శిథిలాలు దర్శనమిస్తున్నాయి. వాళ్ళు ఎంత నష్టపోయారు అన్నది అధికారికంగా ఇంకా ప్రకటించనంతగా వాళ్ళ సైనిక స్థైర్యాన్ని మనం దెబ్బతీసాం. అయినప్పటికీ దొంగ దెబ్బతీస్తూ ఓ పక్క కాల్పుల విరమణ అంటూ ఒప్పందం ముందుకొచ్చి ఇప్పుడు దొంగ దెబ్బతీస్తూ మళ్ళీ భారత సైనికుడిని పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్. సో ఖచ్చితంగా దీనికి గట్టి ధీటైన జవాబు భారత్ ఇవ్వబోతోంది. సో ప్రస్తుతం డిఫెన్స్ అధికారుల సమావేశం ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్లో కోర్ టీమ్గా ఉన్నారో ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్తో పాటుగా ఇటు జాతీయ భద్రతా సలహాదారుడు, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాల అధిపతులు వీరంతా కూడా ప్రధాని నివాసంలో ఇటు భేటీ అయ్యారు. సో ఇప్పుడు జరుగుతున్న ఫైరింగ్, షెల్లింగ్, అలాగే బాంబింగ్కి సంబంధించిన అంశాలపైన కూడా దృష్టి పెట్టి ఫోర్సెస్కి ఫుల్ ముఖ్యంగా పవర్స్ ఇచ్చే అవకాశం ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే బెటాలియన్స్ ఉన్నారో సో వాళ్ళకి ఫుల్ అధికారాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు సైనిక దళాలకి పూర్తి స్వేచ్ఛను ప్రధానిచ్చారు. ఆ స్వేచ్ఛ ఇంత ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడానికి, అక్కడ ఉగ్ర శిబిరాలను నాశనం చేయడానికి, పాకిస్తాన్ ఆయుధ వ్యవస్థల్ని ధ్వంసం చేయడానికి ఎంత పూర్తి స్వేచ్ఛ అనేది ఉపయోగపడింది. కానీ పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోకుండా మరోసారి భారత సైన్యం పైన దాడికి, సివిలియన్స్ పైన దాడికి తెగబడుతున్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఈ రోజు రాత్రి కూడా గట్టి బుద్ధి పాకిస్తాన్కి భారత్ చెప్పబోతోంది.